తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ అంకురార్పణ చేయనున్నారు. ఆలయ సన్నిధిలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్టమను సేకరిస్తారు. ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసే క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణలతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇందుకు అవసరమైన దర్భచాప తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు. రేపు శ్రీవారికి పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇస్రో సేవలను ఉపయోగించుకోనున్నారు. అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు. వర్మ, ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవన్నీ రేపటి నుంచే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆయన కూడా రేపు తిరుమలకి రానున్నారు. రేపు సాయంత్రం జరిగే ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. సతీ సమేతంగా ఆయన హాజరు కానున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ఎల్లుండి కూడా తిరుమలలోనే బస చేసి ఎల్లుండి కూడా తిరుమలలో పిఏసి భవనాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. అలాగే ఉపరాష్ట్రపతి కూడా రేపు రాత్రి ఆయన కూడా కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుంటారు. అనంతరం రేపు ఎల్లుండి ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన కూడా తిరుగు ప్రయాణం అవుతారు. ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసి ఈ రోజు దానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా విశ్వక్సేనుల వారిని కూడా అంటే స్వామివారి సర్వ సైన్యాధిపతిని మాడవీధుల్లో ఊరేగించి ఆలయం వెనుకలు ఉన్న అంకురార్పణ మండపంలో అక్కడ అంకురార్పణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా నవధాన్యాలను మొలకెత్తించే కార్యక్రమంగా ఈ అంకురార్పణ చెప్పుకోవచ్చు. దీని ద్వారా 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతాయని ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇంకా బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా దాదాపు 8,000 మంది పోలీసులు విజిలెన్స్ సిబ్బందితో కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ ఏడాది ప్రత్యేకంగా శాటిలైట్ ఆధారిత చిత్రాలంటే ఇస్రో సహకారంతో పైన ఎక్కడైతే మాడవీధులు కానీ ఇతర పరిసరాల్లో రద్దీని ఎప్పటికప్పుడు ఆ చిత్రాల ద్వారా చూస్తూ రద్దీని నియంత్రిస్తామని చెప్పి కూడా టీటీడీ ప్రకటించడం కూడా జరిగింది. అలాగే భక్తులకు ముఖ్యంగా ఏదైతే గరుడి సేవ కానీ అలాగే చక్ర స్నానం లాంటి సందర్భాల్లో ఎక్కువ సంఖ్యలో లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే గ్యాలరీలకు సంబంధించి మాడవీధుల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. రేపటి నుంచి వాహన సేవలు రేపు రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే రేపు జరిగే ఏదైతే పెద్ద శేష వాహన సేవతో ఈ వాహన సేవలు రేపు రాత్రి నుంచి ప్రారంభం ఉదయం సాయంత్రం కూడా వివిధ వాహనాలపైన స్వామివారు ఊరేగుతూ ఉంటారు. అటు భక్తులకు ఏదైతే వాహన సేవలతో పాటు మూల విరాట్టు సంబంధించి ఆ దర్శనాన్ని కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అలాగే ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడంతో పూర్తిగా సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కూడా టీటీడీ అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.